తిరువూరు నియోజకవర్గంలో కేసినేని బ్రదర్స్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఎంపీ కేసినేని నాని, సాయంత్రం కేసినేని చిన్ని పర్యటించనున్నారు. ఇరువురి పర్యటనలతో తిరువూరు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవలే ఎంపీ కేసినేని నాని వైసీపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు అధికార ప్రతిపక్షంలో ఇరువురు ఉండటంతో గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకేసారి తిరువూరు నియోజకవర్గంలో పర్యటిస్తుండటం పోలీసులకు సవాల్గా మారింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ఎంపీ కేసినేని నాని. నియోజకవర్గంలో పట్టున్న నానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు టీడీపీ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో కేసినేని బ్రదర్స్ పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి, తిరువూరు నియోజకవర్గంలో ఇద్దరు కేసినేని బ్రదర్స్, వీరిద్దరి మధ్యలో కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది ఏపీలో. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఉంది? రేఖ, ఏదైతే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అన్నదమ్ములు కేసినేని చిన్ని కావచ్చు, కేసినేని నాని కావచ్చు, వీరిద్దరూ కూడా కదిలిరా సభకు సంబంధించి టీడీపీకి సభకు సంబంధించి ఆ రోజు పెద్ద గొడవ కూడా జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి ఇటు టీడీపీలోనే కేసినేని నాని తరపు నుంచి అలాగే కేసినేని చిన్ని తరపు నుంచి ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో నేతలపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడి నుంచి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఆ ఇష్యూను బేస్ చేసుకునే కేసినేని నాని టీడీపీ నుంచి కూడా రాజీనామా చేసి ఎంపీ పదవి కూడా తన రాజీనామా లేఖను ఢిల్లీకి పంపించి మరి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత ఇరువురు కలిసి ఒకే రోజు పర్యటన అయితే జరగలేదు, కానీ పలు సందర్భాల్లో సంబంధించి తిరువూరు నియోజకవర్గంలో వాళ్ళు పర్యటించడం జరిగింది. ఇరువురు నేతలు ఇటు టీడీపీకి సంబంధించి కేసినేని చిన్ని, అలాగే వైసీపీకి సంబంధించి కేసినేని నాని ఎంపీగా ఉన్నారు. ఆయన ఈరోజు పర్యటించబోతా ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా తనకు సంబంధించి వైసీపీకి సంబంధించి అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు పలు శంకుస్థాపనలు, అలాగే రైతు భరోసాలు, సచివాలయ కేంద్రాలకు సంబంధించి భవనాలు శంకుస్థాపనలకు సంబంధించి ఆవిష్కరణలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కేసినేని నాని కూడా పాల్గొనబోతా ఉన్నారు. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి కేసినేని చిన్ని తిరువూరు మండలంలో ఉన్న పలు కార్యక్రమాల్లో ఆయన పార్టీకి సంబంధించి పాల్గొనబోతా ఉన్నారు. ఈ ఏదైతే గతంలో జరిగిన ఘర్షణ వాతావరణం నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా పోలీసులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇరువురి నేతలకు, ఇటు పార్టీ నేతలందరికీ కూడా ముందుగానే పోలీసులు చెప్పడం జరిగింది. ఒక ప్రోగ్రాం అయిపోయింది నిర్వహించుకోండి, అంతేగాని ఒకేసారి ప్రోగ్రామ్స్లు ఒక గ్రామంలో కానీ మండలంలో కానీ నిర్వహించుకోవద్దంటూ కూడా పోలీసులు ముందస్తుగానే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసినేని నాని సాయంత్రం 6 గంటల వరకు తన కార్యక్రమాలన్నీ చూసుకొని నియోజకవర్గం నుంచి ఆయన వెళ్ళిపోబోతామన్నారు. తర్వాత చిన్ని అయితే సాయంత్రం 5 గంటల నుంచి, అంటే ఒక గంట ఇరువురికి ఒక గంట మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కేసినేని నాని వెళ్ళిపోయిన తర్వాత చిన్ని వస్తారా, లేకపోతే అనుకున్న సమయానికి చిన్ని వస్తారా అనేది కొంత సందిగ్ధం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇటు పార్టీ క్యాడర్ కానీ అటు వైసీపీ క్యాడర్ కానీ ముందుగానే మీరు చెప్పుకొని ఉంచుకోండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుందంటూ కూడా పోలీసులు వారికైతే విజ్ఞప్తి చేసిన ఘటన అయితే జరిగింది. రైట్, థాంక్యూ మల్లికార్జున్, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.